పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఫిజిక్స్ నుండి కాంతి అనేటువంటి చాప్టర్లో ఒక చిన్న టాపిక్ని సంపూర్ణాంతర పరావర్తనం అనే టాపిక్ని ఈ వీడియో ద్వారా ఉచితంగా మీకు అందిస్తున్నాం. సంపూర్ణాంతర పరావర్తనం అన్నది కాంతి ధర్మాలలో ఒక ధర్మం. మరి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుంది, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చర్చిద్దాం. కాంతి సాంద్రతర యానకం నుండి విలయానకంలోకి ప్రయాణిస్తుంది అనుకుందాం. సాంద్రతర యానకము అంటే కాంతి వేగం ఎక్కడైతే తక్కువగా ఉంటుందో దాన్ని సాంతర యానకం అంటారు. కాంతి వేగం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని విలయానకం అంటారు. మరి ఈ పిక్చర్లో, ఈ పటంలో మీరు గమనిస్తే కాంతి నీరు అనే సాంతర్యానకం నుండి గాలి అనే విలయానకంలోకి ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ కాంతి ఇలా వెళ్తుంది అనుకోండి, వెళ్తూ ఇలా వెళ్ళేటప్పుడు కాంతి వంగి ప్రయాణిస్తుంది. దాన్ని మనం వక్రీభవనం అంటాం. అంటే ఒక యానకం నుండి మరొక యానకంలోకి కాంతి ప్రయాణిస్తున్నప్పుడు కాంతి వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. మరి ఇక్కడ మనం గమనిస్తే సాంద్రతర యానకం నుంచి వెళ్తున్నటువంటి కాంతి కిరణం విలయానకంలో పోగానే అది లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఐని మనం పతన కోణం అంటాం, అలాగే ఆర్ని మనం వక్రీభవన కోణం అంటాం. అయితే ఒకానొక స్థానం వద్ద మనం గమనిస్తే ఒకానొక పతన కోణానికి వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుంది. ఏ పతన కోణం వద్ద అయితే వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని మనం సి అంటాం. దాన్ని మనం సందిగ్ధ కోణం అంటాం. సందిగ్ధ కోణము, సందిగ్ధ కోణము. సందిగ్ధ కోణం అంటే ఏంటంటే సరిగ్గా కాంతి నీటిలో ఉండాలా లేదా గాలిలో ఉండాలా అనేటువంటి విషయంలో ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళినట్టు, అంటే సందిగ్ధంలో ఉండిపోయినట్టు. మరి నీటిలోకి పోకుండా గాలిలో పోకుండా మధ్యలో ఉండిపోతుంది. అలా ఉండిపోవడాన్ని మనం సందిగ్ధ స్థితి అంటాం. అంటే కరెక్ట్గా సందిగ్ధ స్థితి అంటే దాని అర్థం ఏంటంటే ఆ యానకం లేకుండా ఈ యానకం లేకుండా, అంటే ఆ పక్కన ఉంటావా లేదా ఈ పక్కన ఉంటావా అని చెప్పి అడిగినట్టుగా ఆ పక్క లేకుండా ఈ పక్క లేకుండా మధ్యలో సందిగ్ధంలో పడిపోయింది కాంతి కిరణం. మరి ఎక్కడైతే ఈ వక్రీభవన కోణం ఆర్ 90 డిగ్రీలు అయిందో ఆ ఆర్ని 90 డిగ్రీలు ఇచ్చేటువంటి ఈ పతన కోణాన్ని మనం సందిగ్ధ కోణం అంటాం. అయితే ఇక పతన కోణం ఐ సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి ఇది సందిగ్ధ కోణం, ఈ పతన కోణం ఐ ఏమైందంటే ఇక్కడున్న సందిగ్ధ కోణం కంటే ఎక్కువైంది. అప్పుడు పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి తిరిగి మళ్ళీ అదే సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుంది. దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. అనగా ఇక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణాంతర పరావర్తనం ఎప్పుడు జరుగుతుంది అంటే కాంతి సాంద్రతర యానకం నుంచి విలయానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు జరుగుతుంది. అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే సరిగ్గా పతన కోణం ఏదైతే ఉందో పతన కోణం, దీన్ని మనం ఐ అంటున్నాం. ఈ పతన కోణం ఐ సరిగ్గా మనకు సి కంటే ఎక్కువ ఉండాలి. సి కంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉండాలి. మరి పతన కోణం ఐ సందిగ్ధ కోణం సి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుందన్నమాట. మరి ఈ సంపూర్ణాంతర పరావర్తనం ఎక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని కనుక మనం చర్చించినట్లయితే, నెంబర్ 1 వజ్రం. వజ్రం ప్రకాశించడానికి కారణం, వజ్రం దగదగమని మెరవడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఎలాగన్నట్లయితే ఇప్పుడు కాంతి కిరణాలు వజ్రంలో నుంచి గాల్లోకి వస్తున్నాయి అనుకోండి. వజ్రం అప్పుడు సాంద్రతర యానకం అవుతుంది, అలాగే గాలి విలయానకం అవుతుంది. మరి గాల్లోకి రాకుండా తిరిగి మళ్ళీ వజ్రంలోకి కాంతి వెళ్తుంది. మరి వజ్రంలోంచి వజ్రంలోకే కాంతి పరావర్తనం చెందినప్పుడు దాన్నే వజ్రంలో జరిగే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తద్వారా వజ్రం ప్రకాశవంతంగా మెరుస్తుంది. అనగా వజ్రంలోంచి కాంతి గాల్లోకి వస్తున్నప్పుడు గాల్లోకి రాకుండా తిరిగి మళ్ళీ వజ్రంలోకి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా అండి ఈ వజ్రానికి ఈ సందిగ్ధ కోణం సి అనగా సందిగ్ధ కోణం ఎంత అంటే గాన సందిగ్ధ కోణం
24.4 డిగ్రీలు 24.4 డిగ్రీలు అనగా వజ్రానికి సందిగ్ధ కోణం 24.4 డిగ్రీలు ఉంది అనగా తక్కువ సందిగ్ధ కోణం ఉంది. సందిగ్ధ కోణం తక్కువ ఉన్న కారణంగా సులభంగా సంపూర్ణాంతర ప్రవర్తనం జరుగుతుంది. తద్వారా వజ్రం ప్రకాశవంతంగా మనకు మెరుస్తుంది. మరి వజ్రానికి సందిగ్ధ కోణం 24.4 డిగ్రీలు అయితే మరి నీటికి అంటే కన నీరు యొక్క సందిగ్ధ కోణం ఎంత అని అడిగితే 48.5 డిగ్రీలు 48.5 డిగ్రీలు అనగా నీటిలో కూడా ఈ పతన కోణం 48.5 డిగ్రీల కంటే ఎక్కువైనట్లయితే అందులో కూడా సంపూర్ణాంతర ప్రవర్తనం జరుగుతుంది. మీరు ఒక మోటార్ పంపులోంచి నీరు వస్తుంది అనుకోండి, నీరు వస్తున్న మోటార్ పంపులోకి తొంగి చూడండి. అప్పుడు నీటి లోపట ప్రకాశవంతమైన వెలుగు ఒకటి కనబడుతుంది. దీనికి కారణం సంపూర్ణాంతర ప్రవర్తనం. సో నీటిలోకి తొంగి చూసినప్పుడు నీరు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది లేదా నీరు ప్రకాశవంతంగా కనబడుతుంది. దీనికి కూడా సంపూర్ణాంతర ప్రవర్తనమే కారణం. అలాగే బెంజీన్ మరి బెంజీన్ అనేది ఒక ద్రవం అండి. మరి ఈ బెంజీన్ కి సందిగ్ధ కోణం ఎంత అంటే 42 డిగ్రీలు అండి. 42 డిగ్రీలు అనగా బెంజీన్ లో కూడా సంపూర్ణాంతర ప్రవర్తనం జరుగుతుంది. పతన కోణం 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. కావున బెంజీన్ లో కూడా చూడొచ్చు సంపూర్ణాంతర ప్రవర్తనాన్ని. అలాగే మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎండమావులు అండి. ఈ ఎండమావుల్ని మనం ఇంగ్లీష్ లో మిరేజెస్ అంటాం. మిరేజెస్ మనకు వేసవి కాలంలో రోడ్ల మీద మనకు అంత దూరంలో నీళ్లు ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతుంది. అలాగే పొలాల్లో కూడా నీరున్నట్టుగా మనకు భ్రమ కలుగుతుంది. ఆ భ్రమకు కారణం ఎండమావి. మరి ఈ ఎండమావులు కూడా ఏర్పడుతున్నది వీటి వల్లనే. వీటి వల్ల సంపూర్ణాంతర పరావర్తనం ఎలా అనగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలకు భూమి మీద ఉన్న గాలి వేడెక్కి పైకి వెళ్తుంది. అనగా కిందున్న గాలి వేడిగా ఉంటుంది, పైనున్న గాలి చల్లగా ఉంటుంది. అంటే పైన గాలి ఎక్కువ మోతాదులో ఉంటే కింద గాలి తక్కువ మోతాదులో ఉంటుంది. అప్పుడు కాంతి పైనున్న సాంద్రత యానకం నుంచి కిందున్న విల యానకంలోకి ప్రయాణించేటప్పుడు తిరిగి సాంద్ర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. అప్పుడు సంపూర్ణాంతర ప్రవర్తన వల్ల అక్కడ ఎండమావి ఏర్పడుతుంది. వాస్తవానికి ఎండమావి అనేది ఆకాశం యొక్క ప్రతిబింబము. ఆకాశం యొక్క ప్రతిబింబము రోడ్డు మీద గాని లేదా ఎడారిలో గాని మనకు కనబడుతుంది. దానికి కారణం ఇదే సంపూర్ణాంతర పరావర్తనము. మరి ఈ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, వాట్ ఆర్ ద యూజర్స్ అని మనం అడిగినట్లయితే ఉపయోగాల గురించి కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఉపయోగాలు యూజర్స్. సంపూర్ణాంతర పరావర్తనాన్ని నెంబర్ 1 ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఆప్టికల్ ఫైబర్ లో వాడతారండి. ఆప్టికల్ ఫైబర్ లో వాడతారు. దీన్నే మనం దృశ్యతంత్రువు అంటాం. దృశ్యతంత్రువు. మరి ఆప్టికల్ ఫైబర్ లేదా దృశ్యతంత్రువు అనగానేమి అంటే ఒకప్పుడు మనం ఏదైనా తీగ ద్వారా ధ్వని సంకేతాలు అంటే టెలిఫోన్ సంకేతాలు పంపేవారు. అలా పంపేటప్పుడు ఒకసారి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉండేది. కానీ నేడు మన ఊరికి రోడ్డు వెంట ఒక కేబుల్ పరుచుకుంటూ వచ్చింటారు. ఆ కేబుల్ ని మనం ఆప్టికల్ ఫైబర్ అంటాం. దాన్నే దృశ్యతంత్రువు అంటాం. అందులో ఒకేసారి 3000 నుండి 4000 ధ్వని సంకేతాలు పంపవచ్చు. అంటే 3000 మంది 4000 మంది మాట్లాడినప్పటికీ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి కూడా అంతరాయం కలగకుండా సమాచార ప్రసారం జరుగుతుంది. ఆ తంత్రువే దృశ్యతంత్రువు. ఈ దృశ్యతంత్రువు లేదా ఆప్టికల్ ఫైబర్ ఏకకాలంలో 3000 నుండి 4000 మందికి ధ్వని సంకేతాలు పంపడంలో సహకరిస్తున్న కాంతి ధర్మం సంపూర్ణాంతర పరావర్తనం. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్ లేదా దృశ్యతంత్రువు కేబుల్ ఎంత వ్యాసం కలిగి ఉంటుందంటే ఫైబర్ యొక్క వ్యాసం మైక్రోమీటర్లో ఉంటుందండి. మైక్రో అనగా 10⁻⁻⁶ మీటర్లు. సో
10⁻⁶ మీటర్లని మనం మైక్రోమీటర్లు అంటాం. ఆ మైక్రోమీటర్లో కొలుస్తారు ఈ ఆప్టికల్ ఫైబర్ లేదా దృశ్యతంత్రు యొక్క వ్యాసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేబుల్ అనుకోండి. ఈ కేబుల్ ఉన్నటువంటి వ్యాసం ఉంటుంది కదా, వ్యాసం ఆ చివరి నుంచి ఈ చివరకు, ఆ వ్యాసాన్ని మనం మైక్రోమీటర్లో కొలుస్తామన్నమాట. అలాగే ఈ సంపూర్ణాంతర పరావర్తనం యొక్క మరొక ఉపయోగం ఆప్టికల్ ఫైబర్ కాకుండా రెండవ ఉపయోగం ఏంటి అంటే గన దీన్ని మనం ఎండోస్కోపీలో వాడతాం. ఎండోస్కోపీ అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్ ఐటమ్స్ తినడం మానేసినాం. అన్నం తినట్లేదు, పప్పు తినట్లేదు, రొట్టె తినట్లేదు. వాటి స్థానంలో గోబీ, నూడిల్స్, పానీపూరి, కట్లెట్ ఇలాంటివి తినడం వల్ల కడుపులో ఒక రకమైనటువంటి అల్సర్లు ఫామ్ అవుతాయి. వాటిని మనం కడుపులో పుళ్ళు అంటారు. ఆ కడుపులో పుండ్లు ఉన్నప్పుడు కడుపులో మంటగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఎండోస్కోపీ వేయాలి అని అంటారు. ఆ కడుపులోకి పెద్ద పేగు చిన్న పేగుల్లోకి అక్కడ ఉన్న పుండ్లను పరీక్షించడానికి ఎండోస్కోపీ వేస్తారు. ఆ ఎండోస్కోపీకి ఒక చిన్న బల్బ్ ఉంటుంది. ఆ బల్బు మొత్తం పెద్ద ప్రేగుల్ని చిన్న ప్రేగుల్ని చిత్రీకరించి కంప్యూటర్ తెర మీద చూపిస్తుంది. అక్కడ మనకు ఆ ఎండోస్కోపీలో వాడుతున్న కాంతి ధర్మం సంపూర్ణాంతర పరావర్తనం. అడుగుతారండి, డాక్టర్లు వాడే ఎండోస్కోపీ కాంతి యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది అని అడుగుతారు. దానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనము. అలాగే ఇక ఉపయోగాల్లో మరొక ఉపయోగం అండి, దీన్ని లాప్రోస్కోపీలో వాడతారండి. లాప్రోస్కోపీ అనగా సర్జరీలో వాడతారండి. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ సర్జరీ చేయాలంటే మన స్టమక్ ని పొట్టను ఓపెన్ చేసేటోళ్ళం, లోపల ఆపరేషన్ చేసేటోళ్ళం, లోపలికి మళ్ళీ కుట్లేసేసి స్టమక్ ని క్లోజ్ చేసేటోళ్ళం. కానీ కాలం మారింది, టెక్నాలజీ మారింది, టెక్నిక్ మారింది. ఏదైనా ఆపరేషన్ చేయాలంటే స్టమక్ అంతా ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఒక చిన్న హోల్ చేసి లోపలికి ఒక చిన్న బల్బు లాంటి పరికరాన్ని పంపుతారు. అప్పుడు లోపల ఉన్న అవయవాలన్నీ కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడతాయి. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సర్జరీ చేస్తారు. అదే లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో కూడా మనం వాడేటువంటి కాంతి ధర్మం సంపూర్ణాంతర పరావర్తనం. దీని మీద అడిగే ప్రశ్నల్ని ఒకసారి నేను మీకు అడుగుతాను, తద్వారా మీకు వాటిని వివరిస్తాను. మొదటి ప్రశ్న, ఎండమావులు ఏర్పడడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏది? సంపూర్ణాంతర పరావర్తనం. అలాగే సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలి? సాంద్రతర యానకం నుంచి విలయానకంలో ప్రయాణించాలి. నెక్స్ట్ మరో ప్రశ్న, సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి అంటే మరి ఏ కోణం కంటే ఎక్కువ ఉండాలి? పతన కోణం ఐ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉండాలి. సో పతన కోణం ఐ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉండాలి. మరో ప్రశ్న, వజ్రం ప్రకాశవంతంగా మెరుస్తుంది, దానికి కారణమైన కాంతి ధర్మం ఏది? సంపూర్ణాంతర పరావర్తనం. మరో ప్రశ్న, వజ్రం యొక్క సందిగ్ధ కోణం ఎంత? 24.4 డిగ్రీలు. అలాగే నీటి యొక్క సందిగ్ధ కోణం ఎంత? 48.5 డిగ్రీలు. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం ఎంత? 42 డిగ్రీలు. మరొక ప్రశ్న, మరి ఆప్టికల్ ఫైబర్ లేదా దృశ్యతంత్రువు ఏకకాలంలో వేల కొలది ధ్వని సంకేతాలు పంపగలడంలో ఉన్న కాంతి ధర్మం ఏది? సంపూర్ణాంతర పరావర్తనం. అలాగే ఆప్టికల్ ఫైబర్ ఎంత వ్యాసాన్ని కలిగి ఉంటుంది? మైక్రోమీటర్ అనగా 10⁻⁶ మీటర్లు. అలాగే ఎండోస్కోపీ పనిచేసే సూత్రం ఏమి? సంపూర్ణాంతర పరావర్తనం. లాప్రోస్కోపీ పనిచేసే సూత్రం ఏమి? సంపూర్ణాంతర పరావర్తనం. సో విద్యార్థులారా, ఇది ఒక ధర్మం మాత్రమే. ఈ ధర్మాన్ని మాత్రమే ఇప్పుడు మీ ముందు ఉంచాం. కాబట్టి మరిన్ని వీడియోస్ లో మిగిలిన ధర్మాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.